మాకు వీసా వస్తుందా, లేకపోతే మాకు విదేశీ యోగం ఉందా లేదా, విదేశాలలో ఉద్యోగం చేసే యోగం ఉందా లేదా, విదేశాల్లో చదువుకునే యోగం గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బేసిక్గా మాట్లాడుకుంటే వీసాలు, విదేశీలలో ఉద్యోగం. దీనికి మనం ప్రశ్న కుండలి ఎలా చూడాలి, ఎలా చూడాలి అన్నిటికన్నా ముందు ఇప్పుడు నేను 4-5 పాయింట్స్ చెప్తాను. 4 పాయింట్స్లో కనీసం మీకు 3 రావాలి, మీకు 3 మార్కులు రావాలి. ఓకేనా? అన్నిటికన్నా ముందు మీకు చరలగ్నం అయి ఉండాలి. చరలగ్నం అయితే ఏవేవి చరలగ్నాలు? మేషం, కర్కాటకం, తుల, మకరం. ఇవి చరలగ్నాలు. వీటిల్లో ఒకటి అయి ఉండాలి. లేకపోతే ఒక మార్క్ వేసుకోండి. సూర్యుడి కానీ, శని కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ చరలగ్నంలో స్థితమై ఉండాలి. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. సూర్యుడు, శని, బుధుడు, గురుడు, శుక్రుడు, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చరలగ్నంలో ఉండాలి. దీనికి తోడు ఏకాదశ స్థానంలో ఇది కూడా వస్తే 2 మార్కులు వేసుకోండి. ఇప్పుడు 3వ పాయింట్, ఏకాదశంలో సూర్యుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ ఉండాలి. లగ్నం నుంచి చరలగ్నం ఏదైతే అవుతుందో దాని నుంచి ఏకాదశంలో మీకు సూర్యుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ ఉండాలి. ఇది కూడా ఉంటే 3 మార్కులు వేసుకోండి. ఏదైనా నైసర్గిక పాపగ్రహం 5, 6, 9లో ఉండాలి. ఏదైనా నైసర్గిక పాపగ్రహం మీకు 5, 6, 9లో స్థితమై ఉండాలి. నైసర్గిక పాపులు అంటే ఇక్కడ ఎవరెవరిని తీసుకోవాలి? మీరు కుజుడు, శని, రాహువు, సూర్యుడు తీసుకోండి. కేతువుని వదిలేసి వీళ్ళని తీసుకోండి. వీళ్ళు 5, 6, 9లో స్థితమై ఉండాలి. ఇది కూడా ఉందనుకోండి, 4 మార్కులు వేసుకోండి. ఒక్కొక్క 4 పాయింట్స్ చెప్పాను నేను మీకు. 4 పాయింట్స్ వేసుకుని మీకు ఇందులో కనీసం 3 పాయింట్లు మీకు కనుక వచ్చి ఉంటే కనుక ఆ ప్రశ్న మీరు అడిగిన టైంలో మీకు విదేశీ ఉద్యోగ అవకాశం కానీ, లేకపోతే ఆ వీసా, దానికి సంబంధించిన ఆ వీసా మీకు మంజూరయ్యే అవకాశం కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అర్థం.